ఉందా? కయ్యూను హేబేలు వాళ్ళిద్దరు కూడా మరి పెరిగి పెద్దవారు అయినప్పుడు మరి వాళ్ళు ఎక్కడి నుంచి పంపివేయబడ్డారు చెప్పండి? ఏదైనా తోట నుంచి. ఏదైనా తోట నుండి మరి పంపివేయబడిన తర్వాత వాళ్ళు ఎంతో శ్రమపడి మరి ఆదామైతే కష్టపడి భూమిని సేద్యం చేయాలి. తెలుసుగా ఫార్మర్స్ భూమిని సేద్యం చేయాలని చెప్తున్నారు. చెప్పినప్పుడు మరి వాళ్ళిద్దరు కూడా ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఏ పేరు వాళ్ళ పేరు? కయ్యూను హేబేలు. కయ్యూను హేబేలు ఏమైతారు వాళ్ళిద్దరు? ఏమైతారు వాళ్ళిద్దరు? అన్నదమ్ములు. మంచి చెప్పండి గట్టిగా. వారు కూడా అంటే ఇద్దరు కష్టపడి పనిచేసేవాళ్ళంట. అయితే ఒకళ్ళు గొర్రెల్ని మేపేవారంట, ఒకళ్ళేమో పొలాన్ని సేద్యపరిచేవారు. హేబేలు గొర్రెలు కాసేవాడంట. కయ్యూనైతే భూమిని సేద్యపరిచేవాడంట. భూమి సేద్యం అంటే ఇప్పుడు మనకి విలేజెస్లో ఫార్మర్స్ ఉంటారు కదా, రైతులు ఉంటారు కదా. అట్లా ఒక ఆయనేమో మరి అన్నదమ్ములు ఇద్దరు, కానీ ఒకళ్ళేమో దేవునికి ఇష్టంగా ఉన్నారంట, ఒకళ్ళేమో దేవునికి ఇష్టంగా ఉన్నారంట. మరి హేబేలు అయితే మరి వాళ్ళు దేవునికి ప్రథమ ఫలంగా కొన్ని సమర్పించడానికి వచ్చారంట ఇద్దరు అన్నదమ్ములు. ఆయనేమో ఫార్మర్స్ అంటే ఓన్లీ ఏమంటారు, ఈ వడ్లే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు అవి కూడా పెంచుతారు కదా, ఫ్రూట్స్ కూడా పెంచుతారు కదా. అయితే మరి హేబేలు అయితే మంచి ఇట్లా గొర్రె పిల్లని తెచ్చిందంట కయ్యూను దేవునికి అర్పించడానికి అర్పణ. ఇప్పుడు మీరు కూడా మన మమ్మీ వాళ్ళు కానీ సందాయకానికి డబ్బులు తీసుకుంటారు కదా. కొంతమంది చేలో మొదట పడిన ఒడ్లు కానీ, కొంతమంది ఫ్రూట్స్ కానీ ఏమన్నా కాయలు వచ్చినాయి ఫస్ట్ ఎక్కడ తీసుకుంటారు? చర్చికి తీసుకొస్తారు. అట్లాగే వీడు కూడా అంట దేవునికి మరి సమర్పించడానికి కొన్ని తీసుకొచ్చారు, అర్పణలు తీసుకొచ్చారు. కయ్యూనంట ఒక 60%, 60% పాడైన తీసుకొచ్చినారు. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ 60% పాడైనాయంట, ఓన్లీ 40% మంచిగా ఉన్నాయి. అదే ఈయన హేబేలు ఏం చేసిండు? మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చినాడు. మనం కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. కొంతమంది అయితే వాళ్ళని మంచిగా ఉంచుకుంటారు, వాళ్ళకి నచ్చని పక్కన వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళైనా మనం ఇచ్చి పంపించాలి. దేవుని బిడ్డలైతే ఇంకా మనం ప్రేమించాలి, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వచ్చినప్పుడు కొంతమంది పిలిచినా కానీ ఉన్నా కానీ లేదని చెప్తారు, వీళ్ళు వచ్చారు ఏదో ఒకటి చెప్తారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. కానీ మనం దేవుని బిడ్డలుగా అట్లా ఉండకూడదు అనమాట. ఏదైనా ఎవరికైనా ఇష్టం ఎలాంటిది ఇవ్వాలి? ఎవరు పెట్టేటప్పుడు శ్రేష్టం ఏంటంటే మంచిది అర్పణ అర్పించాలన్నమాట. మరి శ్రేష్టమైన అర్పణ ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ? హేబేలు శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు. కయ్యూను ఎలాంటివి తెచ్చిండు? 60% పాడైనంట, 40% మరి దేవుడు ఎవరి బలిని మరి స్వీకరించారంటే హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు. ఈ కయ్యూను యొక్క అర్పణని దేవుడు మరి తీసుకోలేదన్నమాట. తీసుకోపోయేది చూడండి, దహించి మరి ఆ గొర్రెపిల్ల దేవుని దగ్గర హోమంగా వెళ్ళిపోతా ఉందన్నమాట. అయితే అప్పుడు ఎవరి కోపం వచ్చింది? వాళ్ళ కయ్యూనికి ఎవరి మీద కోపం వచ్చింది? హేబేలు మీద, మన తమ్ముడి మీద కోపం వచ్చిందన్నమాట. ఫస్ట్ బైబిల్లో హంతకుడైంది ఆయనే అనమాట. అయితే వాళ్ళ తమ్ముడిని, సొంత తమ్ముడిని. ఇప్పుడు కొంతమంది ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళ మీద అసూయ ద్వేషం కూడా పెట్టుకోండి, అట్లా పెట్టుకోకూడదు. దేవుడు ఎవరికి ఏ సమయానికి ఏది ఇస్తే అదే మనకి అనుకోవాలి. కానీ వాళ్ళు ఇట్లున్నారు, మేము ఇట్లున్నాం, వాళ్ళకి మంచిగా మార్క్స్ కార్డు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మార్క్స్ కార్డు కానీ దేని కాడన్నా ఏదన్నా చేసే మంచి పనులు బట్టి కొంతమంది టీచర్స్ దగ్గర కొంతమంది మంచి బిహేవియర్తో మంచిగా ఉంటారు. అట్లా వాళ్ళే ప్రేమిస్తున్నారు, మమ్మల్ని ప్రేమించట్లేదని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. మనకి ఏది ఇవ్వాలని ఎవరు ఇస్తారు? మన పేరెంట్స్ ఇస్తారు. తర్వాత దేవుడు కూడా పేరెంట్స్కి ప్రేమ కలిగిస్తేనే మనకి వాళ్ళు ఇస్తారు, లేకపోతే
అక్కడ ఉన్న ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? కయ్యూను, హేబేలు. కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. అయితే వాళ్ళ తమ్ముడి మీద అసూయ, ద్వేషం, కోపం ఏం చేసిందంట? వాళ్ళ తమ్ముడిని చంపేసి, వాళ్ళ తమ్ముడిని కొట్టి, రాళ్లతో కొట్టి మరి అక్కడే చంపేసినట్టు. ఎందుకంటే దేవుడు ఈయన బలినైతే తీసుకున్నాడు కానీ నా బలిని స్వీకరించాడు. కానీ ఆయన మంచి తెచ్చింది, అప్పటికి మంచి తెచ్చిందా? కొట్టి చంపేసింది అనమాట. ఆ బ్లడ్ చూస్తారు అట్లా ఆ రెండు కొట్టి చంపి ఏమంటారు గొయ్యి తీసి గొయ్యిలో కనబడుతున్నాను, మీకు ఫిగర్ కనబడుతుందా? అయితే ఆయన రక్తమంట భూమిలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మనల్ని క్షమించు అని. మరి ఆయన భూమిలో ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి అట్లా మనల్ని కష్టపెట్టిన వాళ్ళని, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఏమన్నా ప్రేమిస్తున్నామా? వాళ్ళ గురించి మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారా? ఎవరైనా కొట్టారనుకో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కానీ ఇక్కడ మరి హేబేలు ఏం చేస్తాడు? భూమిలో ఉండి కూడా ఆయన రక్తం మొరపెడుతున్నాడు దేవునికి, ఆయన రక్తం మొరపెడతా ఉందంట. మరి మా అన్నని క్షమించుకోగా అని మొరపెడతా ఉన్నాను. కానీ ఆయన చేసింది దేవునికి ఇష్టమైన పని, కయ్యూను చేసింది. అయితే అట్లా తమ్ముడు చంపటం వల్ల మరి ఆయన అర్పణ స్వీకరించబడకపోవడం వల్ల ఆయన కోపంతో రగిలిపోతా వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఆయన మంచి అర్పణ తీసుకొస్తే దేవుడు ఆయన అర్పణ స్వీకరించేవాడు. కానీ మరి మంచి అర్పణ తీసుకురాలేదు కాగా ఆయన మీద వాళ్ళ తమ్ముడి మీద కోపం పెంచుకుని వాళ్ళ తమ్ముడిని ఏం చేసిందమ్మా? చంపేసింది. దేంతో కూడా చంపింది. చంపిన తర్వాత అక్కడే పడేసిందా? కూర్చిపెట్టింది. అప్పుడు ఆయన రక్తం ఏమని మొదలుపెడుతుంది? క్షమించుకోవాలని ఆయన అంతకుడే ఫస్ట్ బైబుల్లో. మరి ఎవరు చంపి? సొంత తమ్ముడినే చంపి. అట్లా చేయొచ్చా? చేయకూడదు కదా. ఎప్పుడు కూడా అనేకులు అట్లాంటి పనులు చేసి మరి ఏమంటారు జైలు పోవడం కానీ మరి వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతూ ఉంటుంది కదా. అట్లా అయితే మరి మనం ఇవన్నీ నుంచి తప్పించబడాలని మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి మనం రావాలి. వచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించేయగా ఉంటాయి అన్నమాట. దేవుడు మరి కయ్యూను యొక్క మరి అర్పణను మరి అంగీకరించలేదని అంత ద్వేషం పెట్టుకుని సొంత తమ్ముడే అట్లా చంపేసింది. కానీ అట్లాంటిది చేయకూడదు అనమాట. మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలన్నీ క్షమించేది ఎవరు? మన పాపాలని మనల్ని సరిచేసేది ఎవరు? దేవుడే అనమాట. మరి ఆ చిన్న అర్పణ కోసం మరి వాళ్ళ అన్నని మరి వాళ్ళ తమ్ముడిని చంపేస్తా వచ్చిందనమాట కయ్యూను. అయితే ఆయన దేశదిమ్మరం అయితే నీకేమి ఇంకా దేవుడు ఏం బ్లెస్సింగ్ ఇలా ఆయనకి, నువ్వు దేశదిమ్మరం అయితే అంటే ఊరు తిరిగి అవి చేసేవాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు, మీకు కూడా తెలుసు అనుకోండి. పనులు చేసుకునేవాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండకుండా ఈరోజు ఈ ఊళ్ళో ఉంటారు, రేపు ఇంకొక ఊళ్ళో ఉంటారు, తర్వాత ఇంకొక ఊళ్ళో ఉంటారు. అట్లాగే నువ్వు కూడా దేశదిమ్మరం అవుతారని దేవుడు ఆయన శపిస్తూ వచ్చింది. శపిస్తూ వచ్చినప్పుడు ఆయన అట్లాగే దేశదిమ్మరి అయిన తర్వాత మరి మంది ఆదికాండం 4:7 అన్నాను. 4వ అధ్యాయం 7వ వచనం ఎవరు అడుగుతున్నాడు? ఈ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏమంటాడు ఆయన? కయ్యూను ఏమంటాడు? ఆ తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడినా నన్ను అడుగుతున్నాను. కానీ ఎంత ఆయన చేసినంత ఎవరు చూశారు? దేవుడు చూస్తూ ఉంది కదా. ఆయన అర్పణ అంగీకరించకపోవటాన్ని బట్టి మరి ఎంతో అసూయ ద్వేషంతో మరి వాళ్ళ తమ్ముడిని కొట్టి చంపివేసింది అనమాట. అది పాపమే అనమాట. అది పాపం అనమాట. ఆ పాపం ఎవరు చూడట్లేదు, మనుషులు ఎవరు లేరు వాళ్ళిద్దరూ అర్పణ అర్పించేటప్పుడు. కానీ ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు అనుకుంటున్నాను. ఎవరు చూశారు? దేవుడు చూసింది. దేవుడు చూసి ఆయన క్వశ్చన్ వేస్తాను అనమాట. అయినప్పుడు ఆ తమ్ముడికి ఏమో నేను కావాలి వాడినా నన్ను అడుగుతుంది అని దేవుడికే క్వశ్చన్ వేస్తున్నాను. మీరు కూడా అట్లా వేస్తారు ఏదన్నా అడిగినప్పుడు? పెద్దవాళ్ళు ఏదన్నా అడిగారు ఎదురు మాట్లాడటం కానీ ఎదురు సమాధానం చెప్పడం కానీ చేయకూడదు అనమాట.
కట్టల ఎలా లోబడి ఉండాలి. మరి ఇట్లా ఈ అన్నదమ్ములు అట్లా ద్వేషం కలిగి కూడా ఉండకూడదు. బ్రదర్స్ ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? బ్రదర్స్ అయ్యేవాళ్ళు ఉన్నారా? అన్నదమ్ములు మిగతా బ్రదర్స్ అన్నదమ్ములు ప్రేమగా ఉండాలి. చిన్నవాళ్ళు తప్పు చేసినా పెద్దవాళ్ళు క్షమించేటట్టు ఉండాలన్నమాట. ఏదైతే తమ్ముడి మీద ద్వేషం పెట్టుకుని అట్లా చేసింది కానీ అలాగా ఉండకూడదు అనమాట. మనం ప్రేమ కలిగి ఉండాలంటే మనం ఎవరైనా భయభక్తులు కలిగి ఉండాలా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇచ్చేది ఎవరు? కొలసి 2:7 ప్రకారం బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఇచ్చేది ఎవరు? మనకి దేవుడే. మరి ఈరోజు బైబిల్ చదివారు ఎవరన్నా? చదివారా? బైబిల్ చదివారు? ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. ఉదయం సాయంత్రం కూడా మన దేవుడితో మన సమయాన్ని మరి స్టార్ట్ చేసి దేవుడితోనే మనం ముగించాలి. ముందు లేవగానే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. మళ్ళీ రోజంతా పనులు అయిపోయిన తర్వాత నైట్ కూడా బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకునేవారుగా మనం ఉండాలన్నమాట. అదేవిధంగా ఫిబ్రవరి 9:22 చదువుతున్నాను ఒకసారి. మరి మనం ఇంతకుముందు ఏంటంటే రక్తం చిందకుండా పాపక్షమాపణ లేదు. అందుకని కొంతమంది ఏం చేస్తారు? గొర్రెలు మేకలు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. కానీ మనందరి కోసం కూడా ప్రాణాలు అర్పించేందుకు యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఆయన ప్రాణాన్ని అర్పించి మనకి పాప విమోచన ప్రయత్నంగా మరి ఆ పరలోక రాజ్యంలో మీ కొరకు నా కోసం కూడా స్థలం సిద్ధపరచడానికి ప్రభు విజ్ఞాపనకర్తగా ఇప్పటికి కూడా సాధులు ఎవరైతే ఆయన బిడ్డలైతారో ఆయన రక్తంలో మన పాపంలో మరి కడగబడి నిశ్చిత కలిగి ఉంటారు. ఎప్పుడన్నా మీరు మార్మల్స్ పొందినారా? ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు మనకు అడుగుతారు కదా లాస్ట్కి, ఎవరైనా క్రీస్తు ఎవరైనా చేర్చుకున్నారా, మీరు చేయొచ్చు చూపిన ఏమనస్తులు చూపినప్పుడు ఎప్పుడైనా వెళ్ళారు మీటింగ్స్కి? అక్కడ మరి ఒప్పుకున్నారు మీ పాపంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం సరి చేసుకుని మరి దేవుడు మన హృదయంలో చేర్చుకున్నప్పుడు అది ఎంతగానో మరి ఆయన బిడ్డగా మరి ఆయన కుమార్తెగా మనం అవుతాం అన్నమాట. అదేవిధంగా మన పాపాలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు ఎవరి దగ్గర సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన బిడ్డగా మనం అవుతాం అన్నమాట. మరి కయ్యూరులాగా ఉండాలా, హేబేల్లాగా ఉండాలా? మనం హేబేల్లాగా శ్రేష్టమైన అర్పణ అర్పించి దేవుని బిడ్డలుగా మనం అవ్వాలన్నమాట. మెమరీ వర్స్ తీయండి. కలువరిశిలలో బలిగా తన ప్రాణాన్ని అర్పించారు. ఎవరైనా మరి అట్లా మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. యేసు ప్రభు వారు మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు అని నమ్మి విశ్వసించిన ఎడల మనం ఆయన బిడ్డలుగా చేయబడతాం అన్నమాట. ఈరోజు దశలో నేర్చుకుంది మీరు అన్నాదమ్ములకి అసూయ ద్వేషాలు ఉండకూడదు. మరి ఆయన మరి ఏదైనా ఇచ్చేటప్పుడు కూడా శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేవారుగా మనం ఉండాలన్నమాట. ప్రార్థన చేసుకోండి. మీకు ఏది ఇచ్చినప్పుడు కూడా శ్రేష్టమైన ఇతరులకు కూడా సహాయం చేసుకుంటారు. వేరే కార్యాలు చేయించుకుంటారు. ఏవి శ్రేష్టమైన మీరు జీవితంలో మొదటి స్థానం మీకు ఇచ్చిన మీరు కయ్యం వల్ల ఊరుకున్న ప్రభుత్వం తన సొంత ప్రభుత్వం చంపిన వ్యక్తిగా ఉన్నారు ప్రభుత్వం. పిల్లలు వాళ్ళని వాళ్ళు స్వీకరిస్తూ ప్రభావం ప్రేమగా నడుచుకుంటూ మీ సహాయం చేసుకుంటారు. ఎలా అయితే ప్రభావ ఏవేది కరెక్ట్ ఉంటుంది ఈ భూమి నుంచి మా పెట్టిన ప్రభావం పాపక్షమాపణ రక్తం చిన్న జరిగించుకుంటారు ప్రభుత్వం. అలాంటి పాపక్షమాపణ పాపం నుంచి విడుదల చేయడం ప్రభుత్వం. ఏసీలో మరణం పొంది ప్రభు ఈనాడు మన పరిశుద్ధంగా నేను ముందుగా తీసుకుంటే ఇది మొత్తంలోనే సహాయాన్ని అందించుకుంటే ఈ స్టోరీస్